ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ విషయానికి వస్తే బచ్చన మళ్ళీ మూవీ ఈటీవీలో విడుదల చేస్తారేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వచ్చేసింది అనుకోవచ్చు. స్టోరీలోకి వెళ్ళిపోతే హీరో అన్నిటికీ బానేసైపోతాడు. ఇదే సమయంలో హీరోయిన్ పరిచయం కావటం, ప్రేమలో పడిపోవటం ఇవన్నీ మానేసి మామూలు మనిషిలాగా ఉండాలని హీరో అయితే ఫిక్స్ అయిపోతాడు. మూవీ మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో చాలా స్లో అనిపించింది. మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. కామెడీ సీన్స్ అయితే ఓకే అనిపించినాయి. ఎమోషన్స్ వేరే లెవెల్లో అనిపించింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో అంత ఇంట్రెస్టింగ్ గా, సెకండ్ హాఫ్ లో అలా సాగిపోవాలనిపించింది. క్లైమాక్స్ సీన్ ఏమన్నా వర్కౌట్ కాలే. స్క్రీన్ ప్లే పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. చాలా మూవీస్ లలో ఇలాంటి స్టోరీ చూసామా అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీలో అంత స్టోరీ అయితే పర్ఫెక్ట్ గా లేదు అనిపించింది. అల్లరి నరేష్ యాక్టింగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా చేశాడు. మీరు నాంది మూవీ చూసే ఉంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్సే ఈ మూవీలో చేసేయడానికి. అల్లరి నరేష్ మళ్ళీ కంబ్యాక్ చేస్తాడనుకుంటే మళ్ళీ రొటీన్ స్టోరీతో వచ్చేయడానికి అల్లరి నరేష్. ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ అయితే వర్కౌట్ అయినాయి. స్టాప్ లో కొన్ని ఫైట్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో థ్రిల్లింగ్ గా అనిపించలేదు ప్రతి సీన్ కూడా. ఈ మూవీని చూడాలంటే ప్రైమ్ వీడియోలో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ ఇచ్చాం, పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్.